హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే ఉంటారో. టుడే వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూయిస్కు వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో అనేది కంప్లీట్గా ఇంగ్లీష్ ఫాంట్లో అయితే ఉంటుంది. సేమ్ హూయిస్కు వీడియో తెలుగు ఫాంట్లో నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత ఆ లింక్ మీకు పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర అలాగే కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అక్కడ నుండి మీరు సేమ్ వీడియో తెలుగు ఫాంట్లో అయితే చూడొచ్చు. ఈ హూయిస్కుకి సంబంధించిన పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక అప్పుడు చూస్తున్న హూయిస్కు టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్, అలాగే అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్, అలాగే అప్డేటెడ్ హైకోర్టు జడ్జెస్, అలాగే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 4 టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి కంప్లీట్గా ఇంగ్లీష్ ఫాంట్లో సపరేట్గా, తెలుగు ఫాంట్లో సపరేట్గా అయితే ఉంటాయి. టోటల్గా 4+4 8 పీడిఎఫ్స్ అనేవి మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మీకు 36 రూపీస్ పే చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ పీడిఎఫ్స్ అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు, లేదా మీరు వీడియో చూసి నోట్ చేసుకున్నా సరిపోతుంది. సో ఆప్షన్ అనేది మీ దగ్గరే ఉంది. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని గూగుల్లో సెర్చ్ చేసి మన వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళి మీరైతే బై చేయొచ్చు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డర్ చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ రాష్ట్రపతి వచ్చేసరికి శ్రీ రామ్నాథ్ కోవింద్. ఈయన ఎన్నో ప్రెసిడెంట్ అంటే ఈయన 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఒక్కొక్కసారి ఎన్నో ప్రెసిడెంట్ అని కూడా అడుగుతూ ఉంటాడు. సో 14th గుర్తుపెట్టుకోండి, లేదా 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడుగుతూ ఉంటాడు. ఒకసారి 13 ఈ విధంగా కూడా అడుగుతాడు. సో ఈ నెంబర్ అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతి వచ్చేసరికి ఎం వెంకయ్యనాయుడు. ఈయన మనకి 13th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 13వ ఉపరాష్ట్రపతి. అలాగే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి మనకి ఎన్వి రమణ. పూర్తి పేరు వచ్చేసరికి నూతలపాటి వెంకటరమణ. ఈయన 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ. అలాగే మనకి లోక్సభ స్పీకర్ వచ్చేసరికి ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ విషయానికి వస్తే 25 మే 2019 దాకా కూడా ఎం తమ్ముదొరై లోక్సభ డిప్యూటీ స్పీకర్గా కొనసాగారు. ఈయన తర్వాత ఇప్పటిదాకా కూడా పదవి అయితే మనకి వేకెంట్గా ఉంది. అలాగే లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్. అలాగే రాజ్యసభ చైర్మన్గా ఎవరుంటారు అంటే ఎవరైతే వైస్ ప్రెసిడెంట్గా ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా కూడా ఉంటారో. సో ప్రజెంట్ రాజ్యసభ చైర్మన్ మనకి ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్యనాయుడు గారు, కాబట్టి రాజ్యసభ చైర్మన్ కూడా మనకి ఎం వెంకయ్యనాయుడు. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి హరివంశ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి పిసి మోడీ లేదా ప్రమోద్ చంద్ర మోడీ. అలాగే లోక్సభ లీడర్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. లోక్సభ అపోజిషన్ లీడర్ వచ్చేసరికి మనకి మెజారిటీ అపోజిషన్కి లేకపోవడం వల్ల లాస్ట్ 2 టర్మ్స్ నుండి ఈ పొజిషన్ కూడా వేకెంట్గా ఉంది. అలాగే రాజ్యసభ లీడర్ వచ్చేసరికి పీయూష్ గోయల్. రాజ్యసభ అపోజిషన్ లీడర్ వచ్చేసరికి మల్లికార్జున్ ఖార్గే. అలాగే సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి సుశీల్ చంద్ర. ఎలక్షన్ కమిషనర్స్ వచ్చేసరికి రాజీవ్ కుమార్ మరియు అనూప్ చంద్ర పాండే. సో చాలామంది రెండింటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకి సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మనకి మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్, ఎప్పుడు కూడా ఒక పర్సనే ఉంటారు. ఎలక్షన్ కమిషనర్స్ వచ్చేసరికి 2 లేదా 3 కూడా ఉంటారు. సో ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొంతమంది. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ కాగ్ అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి జీసీ ముర్ము లేదా గిరీష్ చంద్ర ముర్ము. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్. సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి తుషార్ మెహతా. సో అటార్నీ జనరల్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా లాపరమైన సమస్యలు వచ్చినప్పుడు, మనకి ఏదైనా కేసెస్ మన పైన వాదించాలన్నా సరే మనం ఎవరినైనా లాయర్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుతూ ఉంటాం కదా. సో అలాగే మనకి భారతదేశ ప్రభుత్వంకి సంబంధించిన ఏదైనా కేసెస్ వాదించాలన్నా, లేదా ఏదైనా న్యాయపరమైన సలహాలు మనకి భారత ప్రభుత్వానికి కావాలన్నా గవర్నమెంట్ తరపున ఒక లాయర్ ఉండాలి కదా. సో గవర్నమెంట్ తరపున ఉన్న లాయర్నే మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని అయితే చెప్పుకోవచ్చు. మనకి లాయర్ కింద సబార్డినేట్ వాళ్ళకి సహాయం చేయడం కోసం జూనియర్ లాయర్స్ కానీ వాళ్ళకి కింద సబార్డినేట్ లాయర్స్ ఉంటారు కదా. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి మనకి సహాయం చేయడం కోసం కింద ఉన్న సబార్డినేట్నే సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అయితే మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ 21st లా కమిషన్ చైర్మన్ వచ్చేసరికి బల్బీర్ సింగ్ చౌహాన్. అలాగే ఆర్ఆర్బీ రైల్వే బోర్డుకి సంబంధించి చైర్మన్, అలాగే సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి వినయ్ కుమార్ త్రిపాఠి. అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ కమిషన్ యొక్క చైర్మన్ వచ్చేసరికి అరుణ్ కుమార్ మిశ్రా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ వచ్చేసరికి సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి రేఖా శర్మ. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసరికి భగవాన్ లాల్ సాహ్ని. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వచ్చేసరికి విజయ్ సంప్లా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ వచ్చేసరికి హర్ష్ చౌహాన్. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వచ్చేసరికి సురేష్ ఎన్ పాటేల్. విజిలెన్స్ కమిషనర్స్ వచ్చేసరికి శరత్ కుమార్. ఇది కూడా సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ లాగే.
అలాగే సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి యశ్వర్ధన్ కుమార్ సిన్హా. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ, ఓకే, రీసెంట్గా యూజీసీ చైర్మన్ అప్డేట్ అయ్యారో. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క న్యూ చైర్మన్ ఎవరు అంటే మనకి ఎం జగదీష్ కుమార్. నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి అశోక్ కుమార్ గుప్తా. ఓకే, అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సెక్రటరీ అడిగితే కనుక ప్రమోద్ కుమార్ సింగ్ లేదా పీకే సింగ్. ఓకే, చైర్మన్ వచ్చి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అశోక్ కుమార్ గుప్తా, సెక్రటరీ వచ్చేసరికి పీకే సింగ్. అలాగే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ హెడ్ వచ్చేసరికి భీమల్ కుమార్ రాయ్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ టీవీ నరేంద్రన్. ప్రసార భారతికి సంబంధించి చైర్మన్ అయితే సూర్యప్రకాష్ రిటైర్ అయ్యారో, ఇంకా కొత్త పర్సన్ అపాయింట్ అవ్వలేదు. సీఈఓ వచ్చేసరికి ప్రసార భారతికి సంబంధించి శశిశేఖర వెంపటి. అలాగే సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్మన్ వచ్చేసరికి ప్రాశున్ జోషి. సిబిఎఫ్సి సీఈఓ వచ్చేసరికి రవీంద్ర బాకర్. అలాగే ఎఫ్టీఐఐ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ శేఖర్ కపూర్, ప్రెసిడెంట్ శ్రీ అలీ ఆర్ రిజ్వీ. అలాగే ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఉండే టెలికాం రంగం ఏదైతే మనకి ఎయిర్టెల్, జియో, వడాఫోన్ ఐడియా ఇటువంటివన్నింటినీ కూడా మనకి డిష్ రంగం కానీ, మనకి డిటిహెచ్ కానీ, వీటన్నిటిని కూడా మనకి మొబైల్ నెట్వర్క్స్ కానీ వీటన్నిటిని రెగ్యులేట్ చేసే సంస్థ ట్రాయ్ అనేది. దీని యొక్క హెడ్ పిడి వాఘేలా. అలాగే 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి. 15th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చేసరికి ఎన్కే సింగ్. నెక్స్ట్ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎండి అండ్ సీఈఓ వచ్చేసరికి విక్రమ్ లిమాయ్. అలాగే బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ విక్రమ్జీత్ సేన్. బీఎస్సీ ఎండి అండ్ సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు కదా. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఓకే, వీటిని తెలుగులో త్రివిధ దళాలు అంటారు. ఈ మూడింటికి కూడా అధిపతిగా రాష్ట్రపతి ప్రెసిడెంట్ అయితే వ్యవహరిస్తారు. అందుకే రాష్ట్రపతిని తెలుగులో త్రివిధ దళాధిపతి, ఇంగ్లీష్లో సుప్రీం చీఫ్ కమాండర్ అయితే రాష్ట్రపతిని పిలవడం జరుగుతుంది. అలాగే రాష్ట్రపతిని ప్రెసిడెంట్ని మనకి ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇవి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి స్టాటిక్ పరంగా. సో చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ వచ్చేసరికి జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే. చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ వచ్చేసరికి ఆర్ హరికుమార్. ఈయన December 1 నుండి ఛార్జ్ తీసుకున్నారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చేసరికి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. ఓకే, ఆర్మీ హెడ్ మనకి మనోజ్ ముకుంద్ నర్వానే, నేవీ హెడ్ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ హెడ్ వివేక్ రామ్ చౌదరి. అలాగే మనకి చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ కమిటీ వచ్చేసరికి జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే. అలాగే మనకి చైర్మన్, వైస్ చైర్మన్ లాగే ఇక్కడ కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి వైస్ చీఫ్స్ ఉంటారు. వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే. వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సతీష్ నామ్దేవ్ గొర్మాడే. వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వచ్చేసరికి ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్. అలాగే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ యొక్క డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ జైస్వాల్. బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క డైరెక్టర్ జనరల్ సమంత్ గోయల్. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి కుల్దీప్ సింగ్. ఈయన మనకి దీనికి అడిషనల్ ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు. అలాగే ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చేసరికి విక్రమ్ మిశ్రీ. అలాగే ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎంఏ గణపతి. నెక్స్ట్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ సంజయ్ అరోరా. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్. సో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్గా ఉన్న కుల్దీప్ సింగే మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అయితే అదనపు ఛార్జ్, అడిషనల్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్ వీరేంద్ర సింగ్ పతానియా. ఈయన కూడా మనకి కొత్తగా అప్డేట్ అయ్యారు. అలాగే మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి షేలవర్ధన్ సింగ్. ఈయన కూడా రీసెంట్ అప్డేట్ అయ్యారు. అలాగే మనకి సహస్ర సీమాబల్ ఎస్ఎస్బి యొక్క డైరెక్టర్ జనరల్ సంజయ్ అరోరా. దీనికి అడిషనల్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. సో మనకి ఐటీబీపీకి సంబంధించి డైరెక్టర్గా ఉన్న సంజయ్ అరోరానే మనకి సహస్ర సీమాబల్కి కూడా అడిషనల్ ఛార్జ్ అయితే, అదనపు ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి అతుల్ కర్వాల్. అలాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్ఎస్బి యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి సత్యన్ నారాయణ్ ప్రధాన్ లేదా ఎస్ఎన్ ప్రధాన్. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే ఐబీఏ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ చైర్మన్ ఏకక్ గోయల్. డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా. సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి సునీల్ మెహతా. ఇవన్నీ కూడా ఐబీఏ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్కి సంబంధించినవి. అలాగే నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ చైర్మన్ వచ్చేసరికి చింతాల గోవిందరాజులు లేదా గోవిందరాజులు చింతాల. నెక్స్ట్ సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చేసరికి అజయ్ త్యాగి. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి ఎంఆర్ కుమార్.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి దినేష్ కుమార్ కారా. అలాగే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI హెడ్ వచ్చేసరికి మనకి సుభాష్ చంద్ర కుంతియా. అలాగే ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఫిక్కీ యొక్క ప్రెసిడెంట్ సంజీవ్ మెహతా, ఫిక్కీ యొక్క వైస్ ప్రెసిడెంట్ శుభ్రకాంత్ పాండా, ఫిక్కీ యొక్క సెక్రటరీ జనరల్ దిలీప్ చెనాయ్, ఫిక్కీ యొక్క డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. అలాగే నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ, ఓకే, నాస్కామ్ యొక్క ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, నాస్కామ్ యొక్క చైర్మన్ రేఖా మీనన్. అలాగే అసోచామ్ ఫుల్ ఫామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, అసోచామ్ ప్రెసిడెంట్ వినీత్ అగర్వాల్. అలాగే సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ MD వచ్చేసరికి శివ్ ఎస్ రామన్. అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసరికి శరత్ కుమార్ హోతా, CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ వచ్చేసరికి జగన్నాథ్ బిజ్యాధర్ మహాపాత్ర. అలాగే మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ చైర్మన్ వచ్చేసరికి వివేక్ జోహ్రీ. అలాగే UPSC ఇండియాలో మనకి సివిల్ సర్వీస్ IAS IPS లాంటి ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంటుంది కదా, UPSC బోర్డు అంటాం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. UPSC చైర్మన్ వచ్చేసరికి ప్రదీప్ కుమార్ జోషి. అలాగే SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకి CGL CHSL MTS, అలాగే మనకి SSC GD కానిస్టేబుల్, ఇలా రకరకాల నోటిఫికేషన్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నింటినీ కూడా SSC బోర్డు అయితే రిక్రూట్ చేస్తుంది. సో ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC చైర్మన్ కూడా రీసెంట్గా అప్డేట్ అయ్యారు. సో సుజాత చతుర్వేది ప్లేస్లో S కిషోర్ అయితే రీసెంట్గా అప్డేట్ అయ్యారు. ఇది కూడా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. అలాగే IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, ఇండియాలో ఉన్న బ్యాంక్ జాబ్స్ అన్నింటినీ కూడా మనకి కామన్గా IBPS నిర్వహిస్తూ ఉంటుంది కదా. IBPS డైరెక్టర్ వచ్చేసరికి B హర్దీష్ కుమార్. అలాగే CBSE బోర్డు అంటారు కదా, CBSE అని అంటూ ఉంటారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. CBSE చైర్మన్ వచ్చేసరికి వినీత్ జోషి, ఈయన కూడా మనకి రీసెంట్గా అప్డేట్ అయ్యారు. అలాగే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా పెన్షన్ ఫండ్ని రెగ్యులేట్ చేసే సంస్థ హెడ్ వచ్చేసరికి సుప్రతీం బండియోపాధ్యాయ. అలాగే UIDAI అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా CEO వచ్చేసరికి సౌరవ్ గార్గ్. అలాగే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ వచ్చేసరికి శక్తికాంత్ దాస్. అలాగే RBI డిప్యూటీ గవర్నర్స్ వచ్చేసరికి నలుగురు ఉంటారు. ప్రజెంట్ ఆ నలుగురు ఎవరు అంటే T రవిశంకర్, M రాజేశ్వరరావు, మహేష్ కుమార్ జైన్, మైకేల్ త్రిపాత్రా పాత్ర. అలాగే మనకి నీతి ఆయోగ్, సో ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉండేది, దాన్ని రీప్లేస్ చేస్తూ దాని స్థానంలో 1 జనవరి 2015 నుండి నీతి ఆయోగ్ని అయితే తీసుకొచ్చారు. నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్, మనకి ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా ఉంటారో. ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ. ప్రజెంట్ నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అంటే అమితాబ్ కాంత్. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ KN వ్యాస్, బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అజయ్ కుమార్ మోహంతి, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ S సోమనాథ్ కూడా రీసెంట్గా అప్డేట్ అయ్యారు. అలాగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ A రాజారంజన్. అలాగే రీసెంట్గా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ హెడ్ కూడా అపాయింట్ అయ్యారు మనకి డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్. అలాగే DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ వచ్చేసరికి G సతీష్ రెడ్డి. అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ సౌరవ్ గంగోలీ, BCCI ఇంటీరియం CEO తాత్కాలిక CEO వచ్చేసరికి హేమంగ్ అమెన్. అలాగే ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ గ్రేగ్ బార్క్లే, డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి ఇమ్రాన్ క్వాజా, ICC CEO వచ్చేసరికి జిఫ్ ఆల్రైస్, ICC మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ వచ్చేసరికి సౌరవ్ గంగోలీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ ప్యాచ్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క హెడ్ వచ్చేసరికి నరేంద్ర ధ్రువ్ బాత్రా, FIFA ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ వచ్చేసరికి జియానీ ఇన్ఫాంటినో. అలాగే ఇండియన్ హాకీ ఫెడరేషన్ హెడ్ వచ్చేసరికి జ్ఞానేంద్ర నిగోబామ్. అలాగే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెడ్ వచ్చేసరికి నరేంద్ర బాత్రా. అలాగే మనకి ఇంపార్టెంట్ సెక్రటరీస్ చూసినట్లయితే క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్, ఫారెన్ సెక్రటరీ హర్షవర్ధన్ సింగ్లా, హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ బల్లా, రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్, ఫైనాన్స్ సెక్రటరీ TV సోమనాథన్, ఫైనాన్స్ సర్వీసెస్ సెక్రటరీ దీప్సిష్ పాండా, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేత్. అలాగే సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ అవిక్ సర్కార్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి అనంత నాగేశ్వరన్. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ చూస్తే ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చూస్తే అమిత్ ఖారే. అలాగే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే K విజయరాఘవన్. అలాగే ప్రైవేట్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ చూస్తే ఇద్దరున్నారు, వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా.
అలాగే ఫస్ట్ లోక్పాల్ ఇండియా వచ్చేసరికి పీసీ ఘోష్ లేదా పినాకి చంద్ర ఘోష్. ఓకే, ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త వచ్చేసరికి జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి. తెలంగాణ లోకాయుక్త వచ్చేసరికి సివి రాములు. ఓకే, నెక్స్ట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి. అలాగే ఏఐసిటిఈ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హెడ్ వచ్చేసరికి అనిల్ శాస్త్ర బుద్ధే. ఓకే, ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూయిస్కో అప్డేట్స్ అనేవి. సో పీడిఎఫ్స్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే చెక్ చేసుకోండి. సో ఇస్రో యొక్క చైర్మన్ ఎవరు ఆన్సర్ గుర్తుంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ మనకి డిజీ పేజెస్ కానీ ఫన్నీ మీమ్స్తో మనకి జీకే కానీ ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే కనుక టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో అయితే అటువంటి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అందులో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే అటువంటివి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే యూట్యూబ్ వీడియోస్ కూడా ఒక్కొక్కసారి నోటిఫికేషన్ వెళ్ళవు కాబట్టి టెలిగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీరు లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కూడా అక్కడ నుండి అయితే తెలుసుకోవచ్చు. సోషల్ మీడియా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా ఈ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.